హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు డేట్ వచ్చి ఏప్రిల్ 26వ తేదీ. ఈ రోజు నుంచి కువైట్ ఎయిర్వేస్, జెజ్జీర్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు సర్వీసులు అయితే ప్రారంభించేసినాయి. ఇంకా వేరే ఏ ఫ్లైట్లు తిరగవు. ఓన్లీ కువైట్ ఎయిర్వేస్, జెజ్జీర్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు మాత్రమే తిరుగుతాయి. అది కూడా ఇండియాలోని కొన్ని నగరాలకు మాత్రమే ప్రస్తుతానికి సర్వీసులు అయితే ప్రారంభించినారు. టికెట్ రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి ప్రజెంట్ 250 దినార్లు, 260, 270 దినార్లు అయితే ఉన్నాయి. ఒక వారం తర్వాత అయితే మళ్ళీ తగ్గినాయి. ఒక వారం తర్వాత 180, 170 దినార్లు ఉన్నాయి. రేపు వారం నుంచి ఎక్కువ సర్వీసులు తిరుగుతాయని ఆల్రెడీగా కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి రేపు వారం నుంచి రేట్లు అయితే తగ్గి ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ రేపు, ఎల్లుండి ఈ 3-4 రోజుల్లో వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. 250, 260, 270 దినార్లు ఉంది టికెట్ అయితే కనుక కువైట్ ఎయిర్వేస్. జెజ్జీర్ ఎయిర్వేస్ కూడా సేమ్ అంతే ఉంది. ఒక 5-10 దినార్లు డిఫరెన్స్ ఉంది తప్ప రేట్లు అయితే రెండు ఫ్లైట్లకు కూడా సేమ్ రేటే ఉంది టికెట్ రేట్లు అయితే కనుక. ఎవరైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. లేదు ఇంకొక వారం తర్వాత వెళ్దాంలే రేట్లు తగ్గుతాయనుకుంటే వెయిట్ చేయండి. రేపు వారం నుంచి టికెట్ రేట్లు అయితే తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన తెలుగు వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఓన్లీ చెన్నైకి మాత్రమే ఉంది కువైట్ ఎయిర్వేస్. హైదరాబాద్ కానీ, బెంగళూరుకి కానీ కువైట్ ఎయిర్వేస్ కానీ, జెజ్జీర్ ఎయిర్వేస్ కానీ ఫ్లైట్లు అయితే లేవు. ఓన్లీ చెన్నైకి మాత్రమే కువైట్ ఎయిర్వేస్ తిరుగుతుంది. అది కూడా వారానికి 3 సర్వీసులు మాత్రమే. మీరు కావాలంటే ట్రావెల్స్ వాళ్ళని అడిగి కనుక్కొని టికెట్ అయితే బుక్ చేసుకోండి. ఇండియా నుంచి రావాలనుకున్నా కూడా రేట్లు అయితే భారీగానే ఉన్నాయి. 70,000, 80,000, 90,000 చెప్తున్నారు. మీరు ట్రావెల్స్ వాళ్ళని అడిగి బుక్ చేసుకోండి ఎవరైనా ఎమర్జెన్సీగా ఇండియా నుంచి కువైట్ రావాలనుకున్న వాళ్ళు. ఎందుకంటే చాలామంది వీసాలు టైం అయిపోతూ ఉంటాయి. ఒక 5 రోజులు, 3 రోజులు, 4 రోజులు టైం ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు రేట్ ఎక్కువైనా ఇబ్బంది లేదు, వచ్చేసేయండి. మళ్ళీ మీరు కొత్త వీసా తెప్పించుకొని మళ్ళీ సర్వీస్ అంతా చేసుకొని రావాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి వచ్చేసేయండి. అలాగే ఇంకొక న్యూస్ వచ్చింది. ఎవరైతే ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నారో కువైట్ ఎయిర్వేస్కు వాళ్ళ టికెట్లు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయని ఈరోజు అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి మీరు మీ ట్రావెల్స్ వాళ్ళని అడిగి కనుక్కోండి. మే, జూన్లో వెళ్ళడానికి ఎవరైతే టికెట్లు బుక్ చేసుకున్నారో కువైట్ ఎయిర్వేస్కు ఆటోమేటిక్గా మీ టికెట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి. కావాలంటే మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి మీ టికెట్ ఉందా, క్యాన్సిల్ అయిపోయిందని. ట్రావెల్స్ వాళ్ళని అడిగైనా సరే కనుక్కోండి. మే, జూన్లో వెళ్ళడానికి 2 నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు చాలామంది. కొందరైతే 3 నెలల ముందు కూడా టికెట్లు బుక్ చేసి పెట్టుకోంటారు. కువైట్ ఎయిర్వేస్ కానీ, జెజ్జీర్ ఎయిర్వేస్ కానీ మిగతా ఏ ఫ్లైట్కైనా సరే బుక్ చేసుకుంటారు. కువైట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మే, జూన్లోనే ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అందువల్ల మే, జూన్లో టికెట్ రేట్లు భారీగా ఉంటాయి. అందువల్ల 2-3 నెలల ముందే బుక్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎవరైతే ముందుగానే బుక్ చేసుకున్నారో కువైట్ ఎయిర్వేస్కు మీ టికెట్లు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి. ఒకసారి కావాలంటే మీరు ఆన్లైన్లో చెక్ చేయండి. లేదా ఏ ట్రావెల్స్ ద్వారా మీరు టికెట్ బుక్ చేసుకున్నారో ఆ ట్రావెల్స్ వాళ్ళకి ఫోన్ చేసైనా మీరు ఒకసారి కనుక్కోండి. మే, జూన్లో వెళ్ళడానికి ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారో వాళ్ళ టికెట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయని అప్డేట్ రావడం అయితే జరిగింది. ఒకసారి మీరు ట్రావెల్స్ వాళ్ళని అడిగి క్లారిటీ తీసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.